చెప్పేదైతే ఏమీ లేదండి. ప్యూర్ డామినేషన్. బ్యాట్తో స్టార్ట్ ఇండియా సెకండ్ బ్యాటింగ్ స్టార్ట్ అయినప్పటికెళ్ళి ఫుల్ డామినేషను. దాంతోపాటు మన వాళ్ళు మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు పాకిస్తాన్ బ్యాటింగ్ అప్పుడు మన వాళ్ళు 4 క్యాచ్లు వదిలిపెట్టిండు. దాంట్లో 2 అభిషేక్ శర్మ వదిలిపెట్టి మిగతా 2 వదిలిపెట్టాడు. నాకు అంత ఐడియా లేదు. కాకపోతే ఎన్ని క్యాచ్లు అయితే వదిలిపెట్టినో అంతే అద్భుతంగా ఫీల్డింగ్ అయితే చేసిండు మన వాళ్ళు. ఆ క్యాచ్ పట్టిండు భయ్ అభిషేక్ శర్మ. 2 క్యాచ్లు వదిలిన తర్వాత ఆ క్యాచ్ పట్టుకున్నాడు. సూపర్ అసలు. ఇక ఆడికి వెళ్ళి ఫకర్ జమాన్ కొడుతూనే పోతాడు. హార్దిక్ పాండ్యా స్లోవర్ బాల్ వేసి ఫకర్ జమాన్ వికెట్ పీకేసిండు హార్దిక్ పాండ్యా. దెన్ షాయిబ్జాదా ఫర్హాన్ అనే బ్యాటర్ మన వాళ్ళని మంచిగా ఆడిండు. 50 కంప్లీట్ చేసుకున్నాడు. ఇక తర్వాత పార్ట్నర్షిప్ పెరుగుతూ పోతుంది సాయి మహబూబ్ తోటి. ఇదేంద్రా బాబు తలకాయ నొప్పి అనుకుంటున్న టైంలో దెన్ కేమ్ శివన్ దూబే ఒక మంచి గ్యాంబుల్ తీసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. సో నటరాజ్ షాట్ కొడదాం అనుకోవడం మన హిట్ మ్యాన్ కొట్టినట్టు. నేను ఒక్కడే చెప్తాను, నటరాజ్ షాట్ రోహిత్ శర్మ తప్ప ఎవడు కొట్టలేడు, అది మాత్రం పక్కా. సో నటరాజ్ షాట్ ట్రై చేసిండు, బాల్ బాగా పైకి లేచింది, క్యాచ్ అవుట్. ఇక అక్కడి నుంచి మన వాళ్ళు ఆ బ్రేక్లు అనేది అప్లై చేసుకుంటూ పోయిండు పాకిస్తాన్కి. సో లాస్ట్లో కాకపోతే కొంచెం రస్టీ బౌలింగ్ వేసిండు. బట్ బుమ్రాన్ మాత్రం కొట్టిండు అయ్యా, 46 రన్లు కొట్టిండు. బట్ బుమ్రా అయితే చెప్తున్నా కదండి, మన బుమ్రా అయితే ఇంకా రిధంలోకి అయితే రాలే. ఈ 4 మ్యాచ్లు ఏషియా కప్ తర్వాత స్లోలీ ఇంకా బెటర్గా రిధం అందుకుంటారు అనుకుంటా. ఎవ్రీ బౌలర్ హ్యాజ్ ఒక బ్యాడ్ డే అనేది ఉంటుంది. ప్రతిరోజు మీరు అవ్వాలనుకునే రూల్ ఏం లేదు. ప్రతిసారి అంటే ఎప్పుడోసారి ఒక బ్యాడ్ డే అనేది జరుగుతుంది. దాన్ని ఓవర్కమ్ చేసి ఎట్లా అధిగమించడమే అసలైన ప్లేయర్ లక్షణం. నాకు తెలిసి ఇక బుమ్రా గురించి వంక పెట్టడానికి కూడా లేదు. టాప్ బౌలర్ ఆఫ్ దిస్ వరల్డ్, అది మాత్రం ఎలాంటి డౌట్ లేదు. సో 171 పాకిస్తాన్ వాళ్ళు కొట్టిండ్రు. సో మన టార్గెట్ ఎంత 172. నేను మనసులో అనుకుంటూనే ఉన్నా ఇండియా కొట్టేయాలి, టార్గెట్ ఒక 10 ఓవర్లలోపు కొట్టేయాలి అనుకున్నా. అదే స్టార్ట్ వచ్చింది. ఇద్దరు ఒకడు డప్పు కొడుతుండ్రు, ఒకడు డెమో ఇద్దరు వేస్తుండ్రు. ఒక ఎండ్లో అభిషేక్ శర్మ 6లతో నేను 6లే కొడతా, నేను కొడతానే పోతా నేను 6లే పోతా అని ఒక ఎండ్లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తా అంటే, ఇటు ఎండ్లో శుభ్మన్ గిల్ నువ్వు ఆడుకోరా బాబు, నీకు మంచి టచ్ నేను ఇస్తా, నీకు మంచి సాయం నేను ఇస్తా అని ఓడు 6లు 4లు కొడుతూ ఇంకా 4లతో డీల్ చేసుకుంటూ వచ్చిండు. 6 ఓవర్లు అయిపోయేసరికి మన ఇండియా స్కోర్ ఈజ్ 69, 11.6 రన్స్ పర్ ఓవర్. ఇంకేడ మ్యాచ్ నువ్వు 11 దాదాపు 12 రన్లతో 69 కొడతా పవర్ ప్లేలా. ఇంకా నీకు కావాల్సింది ఎంత 100 రన్లు. ఎంతసేపు కొట్టుడు అనేది. బట్ వాళ్ళు కూడా కంబ్యాక్ చేసి వికెట్లు తీసిండు. కానీ మనల్ని కొంచెం ఓవర్ యాక్షన్